వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. బెంగళూరు రూట్ మార్చారు. ఏకంగా సిగ్నల్ వ్యవస్థను టాపరింగ్ చేసి రైళ్లను నిలిపివేసి చోరీలకు తెగబడుతున్నారు. పల్నాడు జిల్లా పరిధిలో వారం వ్యవధిలో 4 రైళ్లను నిలిపివేసి మహిళల మెడలోని బంగారు గొలుసులు లాక్కెళ్లారు. వరుస ఘటనలతో ప్రయాణికులు బెంబేలెత్తారు. దొంగలు రూటు మార్చారు. ఏకంగా సిగ్నల్ వ్యవస్థను ట్యాపరింగ్ చేసి రైళ్లను నిలిపివేసి చోరీలకు తెగబడుతున్నారు. పల్నాడు జిల్లా పరిధిలో వారం వ్యవధిలో 4 రైళ్లను నిలిపివేసి మహిళల మెడలోని బంగారు గొలుసులు లాక్కెళ్లారు. వరుస ఘటనలతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. తాజాగా ఆదివారం వేకున విశాఖ ఎక్స్ప్రెస్ రైలును నిలిపివేసి చోరీకి ప్రయత్నించారు. రైల్వే పోలీసులు అప్రమత్తం కావడంతో దొంగలు పరారయ్యారు. రైలు తెల్లవారుజామున నిలిచిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైళ్లు ఎక్కువగా రాత్రిపూట రాకపోకలు సాగిస్తుండటంతో దొంగలు సులువుగా తమ పని కానిస్తున్నారు. సిగ్నల్లు ట్యాపరింగ్ చేయడం, చైన్లు లాగి రైళ్లను నిలిపివేస్తున్నారు. ఈ నెల 23న కాకినాడ నుంచి చెర్లపల్లికి ఎక్స్ప్రెస్ బయలుదేరింది. తుమ్మల చెరువు సమీపంలోకి రాగానే అగంతకులు సిగ్నల్ను ట్యాపరింగ్ చేశారు. పట్టాల మధ్య ఇనుప వస్తువులు ఏర్పాటు చేయడం ద్వారా సిగ్నల్స్ వ్యవస్థను ఆపేశారు. పైలట్ రైలును నిలపగానే దొంగలు ఓ బోగీలోకి ప్రవేశించి అమలాపురానికి చెందిన మీనాక్షి మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. అదే రోజు రేపల్ల నుంచి వికారాబాద్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలును బ్రాహ్మణపల్లి సమీపంలోకి రాగానే చైన్ లాగి నిలిపివేశారు. ఎన్ ప్రసన్న మెడలోని గొలుసును లాక్కొని వెళ్లిపోయారు. 28 వేకువన విశాఖ నుంచి చెర్లపల్లి వెళ్తున్న ప్రత్యేక రైలు న్యూ పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే సిగ్నల్ను ట్యాపరింగ్ చేసి ఆపేశారు. 2 ప్రయాణికుల నుంచి బంగారు గొలుసులు లాక్కొని పరారయ్యారు. తాజాగా ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ప్రెస్ రైలులోని S1 బోగీలో గుర్తు తెలియని వ్యక్తులు చైన్ లాగడంతో రైలు నిలిచింది. రైల్వే పోలీసులు వెంటనే అప్రమత్తమై దుండగుల వెంటపడగా రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. గతేడాది నడుకూడి, తుమ్మల చెరువు, బెల్లంకొండ, రెడ్డిగూడెం, సత్తెనపల్లి ప్రాంతాల్లో రైళ్లలో చోరీలు జరిగాయి. రాత్రి రైళ్లలో పెట్రోలింగ్ చేయడానికి తగిన సిబ్బంది లేకపోవడం చోరులకు కలిసొస్తుంది. ఇప్పటికైనా రైల్వే అధికారులు సిబ్బందిని నియమించి భద్రత పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. శివమారుతి హాస్పిటల్ బస్టాండ్లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్, మాచర్ల. డాక్టర్ పాత గీతాంజలి గారు MBBS, MD, పీడియాట్రిక్స్, పల్స్, పిల్లల వైద్య నిపుణులు. అందించు వైద్య సేవలు జ్వరం, ఆయాసం, విరోచనాలు, పచ్చకామెర్లు, ఫిట్స్, పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు, రక్త సంబంధిత వ్యాధులు, ప్రత్యేక సేవలు, నెబులైజర్, అడ్వాన్స్ ఫోటోథెరపీ, రేడియంట్ ఫార్మర్స్ థెరపీ, 24/7 ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ రవితేజ రామిశెట్టి MBBS, MS జనరల్ సర్జన్, MCH ఇవాలజీ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టల్ గ్రంథి సమస్యలు, అంగము మరియు బీజములలో సమస్యలు, మగవారి సంతానలేమి సమస్యలు, పీనల్ ఇంప్లాంట్స్, టెస్సా, మైక్రోటెస్ట్, ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల 2, 4వ బుధవారాలలో చూడబడును. వివరాలకు సంప్రదించండి. ఉప్పల హనుమాన్ సాయి 9100223183 and 6300807123. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్.